హలో అండి, వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు ఏపీడిఎస్సికి సంబంధించి 6వ తరగతి తెలుగులో కవి పరిచయాల గురించి 25 బిట్స్ అయితే చూద్దామండి. బాలబంధుగా ప్రసిద్ధి చెందినవారు బివి నరసింహారావు. కార్తీక దీపాలు అనేది కథా సంపుటి. అమరావతి కథలకు లభించిన పురస్కారం రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం. సత్యం శంకరమంచి గారు ఈ జిల్లాకు చెందినవారు. గుంటూరు. సాటి మనుషులలో సంతోషం కోసం పనిచేయటం అనే ఉద్దేశం గల పాఠం ఏది? తృప్తి. స్వరాజ్య గీతములు రాసింది గరిమెళ్ళ సత్యనారాయణ గారు. ఎప్పుడు రాశారంటే 1921లో. దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన మొదటివారు గరిమెళ్ళ. హరిజన పాటలు రచించినది ఎవరు అంటే గరిమెళ్ళ. ఏ సంవత్సరం అంటే 1923లో. పంచతంత్రాన్ని తెలుగులోకి అనువదించింది ఎవరు? పరావస్తు చిన్నయసూరి. పంచతంత్రం అనేది సంస్కృతంలో ఉంది, దీన్ని తెలుగులోకి అనువదించింది పరావస్తు చిన్నయసూరి. నీతి చంద్రికను రచించింది ఎవరు? పరావస్తు. గద్య తిక్కన ఎవరు? కందుకూరి వీరేశలింగం. సమయస్ఫూర్తి కందుకూరి గారు రచించిన ఏ భాగంలోనిది? విగ్రహం అనే భాగంలోనిది. క్రింది వాణిలో చంద్రకుడు ఎవరు? గుడ్లగూబ. కావేటి నగర రాజ నీరాజనం రచయిత ఎవరు? శంకరంబాడి సుందరాచారి. కుమారి శతకం రచయిత పక్కి అప్పల నరసయ్య. పంచమం అనేది నవల. మమకారం పాఠం రచయిత చిలుకూరి దేవిపుత్ర. హరిజన శతక కర్త. చూడండి ఇక్కడ ఇందాకేమో హరిజనులు పాటలు రాసింది గరిమెళ్ళ సత్యనారాయణ. హరిజన శతకం రాసింది కుసుమ ధర్మన్న. బిడ్డల శిక్షణ పుస్తక రచయిత ఎవరు? గుడిపాటి వెంకటచలం. ఆంధ్ర ప్రశస్తి రచయిత ఎవరు? విశ్వనాథ సత్యనారాయణ. రావణుడు సీతని అశోకవనంలో ఏ చెట్టు కింద ఉంచాడు? సింసుప వృక్షం కింద ఉంచాడు. మొల్ల రామాయణంలో గద్య పద్యాలు 871. జీవన సమరం రచయిత ఎవరు? రావూరి భరద్వాజ. విమల అనేది నవల. ఇంకా చెంచులు అనేది ఎవరు రచించిన పుస్తకం? చెంచులు అనేది వెన్నెలకంటి రాఘవయ్య గారు రచించిన పుస్తకము. వెన్నెలకంటి రాఘవయ్య గారు రచించిన పాఠం ఏది అంటే యానాదులు అనేది వెన్నెలకంటి రాఘవయ్య గారు రచించిన పాఠం. ఇవి 6వ తరగతి తెలుగులో కవి పరిచయాలకు